హలో స్నేహితులారా! ఈ వీడియోలో అయితే ఫస్ట్ టైమ్ న్యూ మామ్స్‌కి ఫస్ట్ డెలివరీ కోసం హాస్పిటల్ బ్యాగ్ చెక్ లిస్ట్ కోసం హాస్పిటల్ బ్యాగ్‌లో ఏమేమి పెట్టుకోవాలో యూజ్ అయ్యే వీడియో అండి ఇది. మీకు చాలా యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ మామ్స్‌కి హాస్పిటల్ బ్యాగ్‌లో ఏమేమి పెట్టాలి, ఏం చేయాలి అనేసి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేనప్పుడు ఏం పెట్టాలో తెలియకుండా ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ముందుగా నేను ఆర్డర్ చేసుకున్న కొన్ని వస్తువులైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడొచ్చేసి ఇవి బేబీ కర్చీఫ్స్. నాకు ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ కావడంతో నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనమాట. హాస్పిటల్ బ్యాగ్‌లో ఏవేవి పెట్టుకోవాలి అంటే మోస్ట్‌లీ చాలా అత్యవసరంగా యూజ్ అయ్యే వస్తువులు మాత్రమే పెట్టుకున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి బేబీస్‌కి సాఫ్ట్ క్లాత్స్ ఇలాంటివైతే కంపల్సరీగా ఉండాలి. బేబీ పుట్టగానే డెలివరీ అయిన తర్వాత మనకి బేబీని ఇచ్చేటప్పుడు హోల్డ్ చేయడానికి ఇలాంటి ఒక సాఫ్ట్ టవల్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకోవాలి. ఇంకా వాళ్ళకి పడుకోబెట్టడానికి, కప్పడానికి రగ్స్ లాగా యూజ్ అయ్యేవి ఒక 2, 3 ఎక్సెస్‌గా పెట్టుకోవడం బెటరు. సాఫ్ట్ టవల్స్ ఉంటే బేబీస్‌కి స్మూత్‌గా బావుంటది. ఇంకా ఈ క్యారీ బ్యాగ్ అయితే నేను హ్మ్, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. ఇంకా బయటెక్కడ కొనలేదనమాట. ఫస్ట్ మా బాబు క్యారీ బ్యాగ్ అది పాడైపోయిందనేసి ఇప్పుడు కొత్తది తీసుకున్నా. ఇంకా హాస్పిటల్‌లో కంపల్సరీగా మనం మాస్క్ అయితే యూజ్ చేయాలి. ఒక మాస్క్ అయితే కంపల్సరీగా తీసుకున్నా. ఇంకా ఈ డ్రై షీట్స్ న్యూబార్న్ బేబీస్‌కి డైపర్స్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఈ డ్రై షీట్స్ చాలా యూజ్ అవుతాయి. నేనైతే న్యూబార్న్ డైపర్స్ ఇంకా ఈ డ్రై షీట్స్ తీసుకున్నా. ఇంకా వెట్ వైప్స్ అయితే కంపల్సరీ కదా! మనం వాటర్‌తో క్లీన్ చేయలేం కాబట్టి న్యూబార్న్స్‌కి వెట్ వైప్స్ కంపల్సరీ. అది ఎక్స్‌ట్రా ప్యాక్ ఒకటి పెట్టుకున్నా. ఇంకా ఈ చిన్న చిన్న క్లాత్స్ వచ్చేసి మా ఫస్ట్ బేబీ మా బాబువి. అవి కొన్ని మంచి మంచి చిన్న చిన్న క్లాత్స్ అన్నీ అప్పుడే తీసి పక్కన పెట్టినుండే. ఇంకా అవైతే మంచిగా ఫోల్డ్ చేసేసి మళ్ళీ తీసుకున్నా అనమాట. ఇక్కడ మా బాబు సర్దడంలో నాకు కొంచెం హెల్పే చేసిండు. ఇంకా మా వారు కూడా ఉన్నారు పక్కన. ఇలాంటి చిన్న చిన్న క్లాత్స్ ఇంకా ఫుల్ స్లీవ్స్ క్లోత్స్ కొన్ని తీసుకున్నా. వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్ కాకపోయినా సమ్మర్ అయినా సరే న్యూబార్న్స్‌కి ఫుల్ క్లాత్స్ అయితే వేస్తాం కదా! వాళ్ళకి ఎంత వార్మ్‌గా ఉంటే అంత మంచిగుంటది. అలా అని చెప్పి ఫుల్ స్లీవ్స్‌వి ప్యాంట్స్ ఇంకా ఆప్రాన్స్ కొన్ని క్లోత్స్ అయితే పెట్టినా. ఇక్కడ మా బాబు వచ్చేసి ఈ వీడియోలో కనిపిస్తా ఉన్నాడనమాట. ఇంకా గ్లౌస్‌లు, సాక్స్‌లు అయితే కంపల్సరీ న్యూబార్న్స్‌కి. ఎందుకంటే వాళ్ళకి నెయిల్స్ పెరగడంతో వాళ్ళు మొహానికి ఘాట్లు పెట్టుకుంటారు కదా! ఈ గ్లౌజెస్, సాక్స్‌లు ఉంటే బెటర్. ఇంకా హెడ్ క్యాప్స్, వాటి మ్యాచింగ్ గ్లౌస్‌లు, సాక్స్‌లని ఇవన్నీ మా బాబువి అప్పుడు కొన్నవే అన్నీ ఉండిపోయినాయి అనమాట. అవన్నీ తీసి మళ్ళీ వాష్ చేసి ఇలా నీట్‌గా సర్ది పెడుతున్నా. ఇంకా హెడ్ క్యాప్స్ అయితే చాలున్నాయి. ఇలాంటి మంకీ క్యాప్స్ అయితే పిల్లలకి అస్సలు వేయొద్దండి నా సజెషను. ఎందుకంటే వాళ్ళు నిద్రలో మొత్తం మొహానికి కప్పేసుకొని మా బాబు అలానే చేస్తుండే. అది అస్సలు వాడొద్దు. ఇంకా ట్రెడిషనల్‌గా కుల్లలు ఉంటాయి కదా! ఇలాంటి హెడ్ క్యాప్స్ పెడితే బెటరు. మంచిగా టై చేయొచ్చు. వాళ్ళకి ఇయర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి మంచిగా వెచ్చగా ఉంటదనమాట. ఇంకా ఈ న్యూబార్న్ సైజ్ డైపర్స్ ఇవన్నీ ఇలాంటి చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుంటే మనకు హ్యాండీగా ఉంటుందని నా ఫీలింగు. నేను అలానే చేసేదాన్ని ఫస్ట్ టైమ్ కూడా. ఇలా అన్నీ ఒకే దాంట్లో ఉంటే మనకు తీయడానికి, పెట్టడానికి ఈజీగా ఉంటది. ఇంకా డెలివరీ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ థింగ్ సాఫ్ట్ కాటన్ క్లాత్స్. ఇవి మన ఇంట్లో పెద్దవాళ్ళ శారీస్‌వి. అవి 2 పెట్టుకున్నాను. ఇంకా హాస్పిటల్‌కి ఎక్కువ లగేజ్ వద్దని చెప్పేసి ఇవైతే ఎక్సెస్‌గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడానికి కొన్ని సర్దుకున్నా. ఇంకా ఈ ఫీడింగ్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఇంకా ఈ బ్రెస్ట్ మిల్క్ పంప్ బాటిల్ అనేది నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు తీసుకునుండే. ఇవన్నీ మంచిగా వేడి వాటర్‌లో స్టెరిలైజ్ చేసేసి, క్లీన్‌గా తుడిచేసి, మంచిగా ఫిట్ చేసేసి పెట్టినుండే. ఈ వాటర్ బాటిల్ అయితే కొంచెం పెద్దగయిన తర్వాత యూజ్ చేయడానికి. ఇంకా ఈ వైట్ కలర్ మిల్క్ బాటిల్ వచ్చేసి ఫార్ములా మిల్క్ ఫస్ట్ 2 డేస్ ఫార్ములా మిల్క్ ఇస్తాం కాబట్టి ఈ వైట్ బాటిల్. ఇంకా అందులోనే మిల్క్ బాటిల్ కాకుండా ఇలా ఒక పంపింగ్ మెషిన్ అనేది వస్తుంది. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసి అందులో బాటిల్‌లో సేవ్ చేసి పిల్లలకి ఇవ్వడానికనమాట. ఇది ఇలా ఫిట్ చేసి ఇవ్వాలి. ఇది ఎవరికైనా యూజ్ అనిపిస్తే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు కూడా తీసుకోవచ్చు. ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్ అంత తొందరగా మిల్క్ ఫీడింగ్ అయితే తీసుకోరు. అలాంటి వాళ్ళకి ఇలా పంప్ చేసి బాటిల్‌లో ఫిల్ చేసి ఇవ్వడం వల్ల చాలా ఈజీ అవుతుంది. స్టార్టింగ్ ఎర్లీ డేస్. ఇంకా ఇలాంటి ఒక బిగ్ సైజ్ స్టోరేజ్ బ్యాగ్ ఉండడం బెటర్. అన్నీ ఒకే దాంట్లో వస్తాయి. ఈ బ్యాగ్ అయితే మా వారికి ఆఫీస్‌లో గిఫ్ట్ లాగా ఇచ్చిన బ్యాగ్. లక్కీగా చాలా యూజ్ అయింది. ఇంకా మదర్ ఎసెన్షియల్స్ వచ్చేసి మన హాస్పిటల్ రిపోర్ట్స్
ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకా రిపోర్ట్స్ ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టుకోవడం బెటరు. ఎందుకంటే అడ్మిషన్ ఉన్నప్పుడు స్కానింగ్స్ ఏవన్నా టెస్ట్‌లకి అవి కంపల్సరీ రిపోర్ట్స్ ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్స్. ఇంకా ఈ మాస్క్ అనమాట. అలాగే నేను కొన్ని మెటర్నిటీ ఫ్రాక్స్ అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునుండే. ఈ ప్రిట్టి ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది. మెటర్నిటీ ఫ్రాక్స్ ఫస్ట్ టైం 2 కాంబోలో 2 ఫ్రాక్స్ అయితే తీసుకున్నా. ఇంకా ఈ టాప్ వచ్చేసి కంఫర్ట్‌గా ఉండడానికి కొంచెం లూజ్ టాప్, ఫుల్ లెంత్ టాప్ అయితే తీసుకున్నా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి, ఏసుకోవడానికి. ఇంకా ఎక్స్‌ట్రాగా అయితే ఫీడింగ్ నైటీస్. ఈ ఫీడింగ్ నైటీస్ వచ్చేసి నేను జిప్‌లెస్ విత్ నైటీస్ తీసుకొని మళ్ళీ మా మమ్మీతో జిప్స్ అనేవి స్టిచ్ చేయించాననమాట. ఒక 2 నైటీస్ అయితే తీసుకున్నా. ఎందుకంటే ఫీడింగ్ నైటీస్ చాలా కాస్ట్‌లీ ఉంటాయి. అలా కాకుండా మనం హ్మ్, జిప్‌లెస్ నైటీస్ తీసుకొని జిప్స్ స్టిచ్ చేపించుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. 1 ఆర్ 200 అయితే సేవ్ చేయొచ్చు ఈచ్ నైట్‌కి. ఇంకా స్వెటరు, ఇంకా ఈ మఫ్లర్స్, హెడ్ క్లాత్స్ ఇవైతే కంపల్సరీ గదా! ఇంకా ఒక కాటన్ స్కార్ఫ్, ఇంకా మెటర్నిటీ ప్యాడ్స్, ఇంకా ఈ స్లిప్పర్స్. స్టార్టింగ్ 3 మంత్స్ అసలు ఫ్లోర్ పైన నడవం గదా! ఇంకా ఆ స్లిప్పర్స్. ఇంకా ఈ స్లిమ్మింగ్ బెల్ట్ వచ్చేసి మా బాబు ఫస్ట్ డెలివరీ అప్పుడు తీసుకున్న బెల్ట్స్ అనమాట. ఇందులో కాంబో 3 సెట్స్ అయితే వచ్చాయి. ఇవి పెద్దవాళ్ళకి నడుము నొప్పికి, మోకాలు నొప్పికి, ఇంకా ఈ డెలివరీ అప్పుడు పోస్ట్‌పార్టమ్ పొట్ట తగ్గడానికి వేసుకోవడానికి వేస్ట్ బెల్ట్ అనమాట. ఈ బెల్ట్ అయితే నాకు చాలా యూజ్ అయింది. అది నాకు యూజ్ అయ్యే బెల్ట్ ఒక్కటైతే పెట్టుకున్నా. మిగతావి ఇంట్లో పెట్టేసినానుండే. ఎక్స్‌ట్రా లగేజ్ ఎందుకని చెప్పేసి మోస్ట్‌లీ సింపుల్‌గా కానిచ్చేసిన. ఇంకా కాఫీ డెలివరీ తర్వాత కాఫీయే తీసుకుంటాం కాబట్టి థర్మాస్ ఒకటి, ఇంకా హాట్ వాటర్ కోసం ఒక బాటిల్, ఇంకా మా బాబుకైతే స్టీల్ బాటిలే వాడతాం అనేసి ఒక చిన్న బాటిల్. ఇంకా ఈ మిల్టన్ వాటర్ బాటిల్ వచ్చేసి హాట్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఎప్పుడు వామ్‌గానే ఉంటది. చాలా యూజ్ అవుతది. ఈ బాటిల్ అయితే మా వారికి ఆఫీస్‌లో గిఫ్ట్‌గా ఇచ్చిన బాటిల్. అదైతే ఇప్పుడే అన్బాక్సింగ్ చేసిన. ఇంకా కెటిల్ అనమాట. హాట్ వాటర్ అయితే కంపల్సరీ కదా! కెటిల్ అయితే చాలా యూజ్ అవుతది. ఇంకా మా బాబు ఎప్పుడు క్రాంకీగా ఫీల్ అయితాడో తెలీదు. అందుకని చెప్పేసి వాడికి బాగా ఇష్టమైన ఒక టాయ్ పెట్టుకుంటే బెటర్ కదా అని అనిపించింది. ఇంకా ఈ రైమింగ్ ఫోనిక్ బుక్ అయితే సౌండ్స్ బుక్ చాలా ఇష్టం తనకి. చాలా ఎంగేజ్ అవుతాడు దాంతోనే అనేసి ఆ బుక్ అయితే పెట్టుకున్నా. ఇంకా ఇన్ని ప్యాక్ చేసిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోతుంటాం కదా! ఇవైతే మర్చిపోయాను. టూత్ బ్రష్, చార్జరు, ఇంకా టంగ్ క్లీనర్, ఇంకా ఇవైతే చిన్న మనకి బేసిక్ థింగ్స్ అనమాట. కోంబు, ఫేస్ క్రీము, క్లిప్పు, ప్లక్కరు, స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్ అవైతే సర్దేసిన తర్వాత 2 బ్యాగ్స్ అనుకుంటే మాకు 4 బ్యాగ్స్ లగేజ్ అయితే అయ్యింది. ఒక 2 బ్యాగ్స్ హాస్పిటల్‌కి, ఇంకా 2 బ్యాగ్స్ మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇంకా నెక్స్ట్ డే అయితే మా వారు ఇక్కడ దేవుడి దగ్గర పూజ చేసిన థ్రెడ్ అయితే నాకు టై చేస్తున్నారు. అమ్మవారి దగ్గర పూజ చేసిన దారంని మొక్కుకొని నా చేతికైతే టై చేసినుండే. ఫస్ట్ బాబు అప్పుడు గూడా అప్పుడు సేమ్ దేవుడి దగ్గర టై చేసిందే కట్టుకునుండా. ఇంకెందుకో ఎమోషనల్‌గా అనిపించింది. నెక్స్ట్ డే అయితే దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంట్లో చాలా గట్టిగా ఆడపిల్లనే కావాలని మొక్కుకొనైతే ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోయాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే గనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.